హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది. వేకెన్సీస్ అనేది ఎక్కువ నేను ఆల్రెడీ చెప్పాను. సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్కి సంబంధించి మరియు ఎస్ఎస్బికి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేది పెరుగుతుంది. సో ఇవి కాకుండా మీకు సిఆర్పిఎఫ్ జీడీకి సంబంధించి 21వ తేదీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి సంబంధించి ఏం జరిగిందంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తాను. సో సిఆర్పిఎఫ్ జీడీకి సంబంధించి ఎన్ని పోస్టులు అనేది వేకెన్సీస్ ఫిల్ చేయాలి, ఫిజికల్ ఎప్పుడు చేయాలి అనే దాని గురించి అయితే మీటింగ్లో మాట్లాడానంట. సో 100% మీకు సిఆర్పిఎఫ్ జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కానీ ఏమంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిలాగా సపరేట్ వేకెన్సీస్ ఏమి ఉండవు. ఓన్లీ సిఆర్పిఎఫ్ జీడీకి సంబంధించి మొత్తం బల్క్ నోటిఫికేషన్ అనమాట. ఈ బల్క్ నోటిఫికేషన్ ఏమంటే మొత్తం కలిపి బ్యాచ్లుగా ఉంటారు. వీళ్ళని ఒకేసారి ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం వాడుకుంటారు అనమాట. సో మెజారిటీగా ఎలక్షన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీస్, నక్సల్ అఫెక్టెడ్ ఏరియాస్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మిమ్మల్ని అనేది వాడుకునే ఛాన్స్ ఉంది. సో సిఆర్పిఎఫ్ జీడీ నోటిఫికేషను నెక్స్ట్ మంత్లో, మేబీ మంత్ రాకపోవచ్చు, నెక్స్ట్ మంత్లో మీకు దాని గురించి నోటీస్ రిలీజ్ అవుతుంది. ఈ ఎలక్షన్ కంటే ముందుగా ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా 100%. సో సిఆర్పిఎఫ్ జీడీ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం సిఆర్పిఎఫ్లో మాత్రం వేకెన్సీస్ అనేది ఏమి ఇంక్రీజ్ అవ్వవు, ఒక పోస్ట్ కూడా ఇంక్రీజ్ అవ్వవు. సో మిగతా బిఎస్ఎఫ్కి సంబంధించి మరి ఎస్ఎస్బికి సంబంధించి అస్సాం రైఫిల్ కూడా వేకెన్సీస్ పెరిగే ఛాన్స్ ఉంది, ఖాళీ ఉన్నాయి. ఐటీబీపీకి అయితే పెరగకపోతే చెప్పలేదు, ఎందుకంటే ఐటీబీపీ ఆల్రెడీ మొన్న లాస్ట్ నోటిఫికేషన్లోనే ఫిల్ చేసాడు. సో ఇప్పుడైతే వేకెన్సీస్ లేవు. కానీ ట్రేడ్స్ మ్యాన్లో మాత్రం మళ్ళీ అన్ని ఫోర్స్కి సంబంధించి ట్రేడ్స్ మ్యాన్లోని మళ్ళీ ఖాళీ ఉన్నాయి, అవి మళ్ళీ వస్తాయి. తర్వాత ఇంకోటి జనవరిలో మీకు వేకెన్సీస్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వేకెన్సీ ఇంక్రీజ్ అనే అప్డేట్ అనేది మీకు జనవరి లాస్ట్లో కానీ ఫిబ్రవరిలో కానీ మీకు అప్డేట్ అనేది వస్తుంది. కావాలంటే మీరు చూడొచ్చు. ఎందుకు అని అంటే అప్పుడు వేకెన్సీస్ అనేది చాలామంది రిటైర్డ్ అవుతున్నారు. సో ఆల్రెడీ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళు జనవరిలో ఫుల్గా రిటైర్డ్ అవుతున్నారు. 18% అంటే 18% మొత్తం సిఏపిఎఫ్ సంబంధించి మొత్తం 18% ఎంతో రిటైర్డ్ అవుతున్నారంట జనవరి ఫిబ్రవరిలో. సో వేకెన్సీస్ అన్నీ ఖాళీ పడతాయి. ఆల్రెడీ 1,60,000 పోస్టులు అయితే వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వేకెన్సీస్ ఖాళీ అవుతున్నాయి. సో ఖచ్చితంగా మీకు వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో ప్రతి ఒక్కరూ కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నేను చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ చదువుతారో బాగా ఆ 3 సబ్జెక్టుల మీద ఎవరైతే గ్రిప్ తెచ్చుకుంటారో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తాయి. మిగతా వాళ్ళకి రావడం చాలా కష్టం. సో జనరల్ సైన్స్ మీదే గ్రిప్ పట్టుకొని జాబ్ కొట్టాలి. అర్థమెటిక్, రీజనింగ్ చేయకపోతే మాత్రం జాబ్ రాదు. సో దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ గురించి అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. సో ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా అప్డేట్ వస్తే మీరు అడగాల్సిన పని లేదు, నేనే అప్డేట్ ఇస్తాను. సో ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనమాట. సడన్ సర్ప్రైజ్లు జరుగుతాయి. మీ లక్ బాగుంటే వచ్చినా రావచ్చు, ఒకవేళ రాకుండా కూడా పోవచ్చు, చెప్పలేము. కానీ ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ఫస్ట్ నేనే చెప్తాను. తర్వాత ఇంకోటి వచ్చి విత్ హెల్డ్ లిస్ట్ గురించి 2022 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో విత్ హెల్డ్ లిస్ట్లో ఉన్నారో ఆ విత్ హెల్డ్ లిస్టుకు సంబంధించి సో మీకు వచ్చి ఫిబ్రవరి నుంచి మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఫోన్లు వస్తాయి. ఫోన్లు వచ్చి మీకు కాల్స్ ద్వారా పిలిపిస్తారు మిమ్మల్ని. ఎవరెవరికైతే థంబ్ ప్రాబ్లం అంటే ఫింగర్ ప్రింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ మీ దగ్గర ఫింగర్ ప్రింట్స్ వేయించుకొని డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. అది పంపించిన తర్వాత మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో వెయిట్ చేయండి. మీకు ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే విత్ హెల్డ్ లిస్ట్లో ఉన్నారో మాకు జాబ్ రాదని నెగిటివ్ థాట్లో ఉండొచ్చు. సో మీకు 100% మీ జాబ్ అనేది మీకు ఎక్కడ పోదు. మీకు ఆల్రెడీ పోస్టులు అనేది మీకు రిజర్వ్ చేసి సపరేట్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లోనే ముందు నోటిఫికేషన్లోనే మీకు రిజర్వ్ చేసి పెట్టినారు మీ పోస్టులు. మీ పోస్టులు ఎక్కడ పోవు. జస్ట్ మీ వెరిఫికేషన్ అంతా చేసి మళ్ళీ మీ పోస్టులు అనేది మీకు ఎవరెవరైతే ఎన్ని మార్క్స్ వచ్చాయో మీ మార్క్స్ని బట్టి మీ ఫోర్స్ ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడూ అలాట్ అయిపోయి ఉంటాయి. జస్ట్ మీరు హోల్డ్లో ఉన్నారు అంతే. సో మీరు ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్లో అయితే మీరు నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్లో మీరు ట్రైనింగ్ సెంటర్లకు అనేది పోయే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు విత్ హెల్డ్ లిస్ట్ గురించి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఎత్తుకున్నా దేంట్లోనూ రాదు. మన ఐఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోనే విత్ హెల్డ్ లిస్ట్ గురించి, ఎస్ఎస్సి జీడీ గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇందులోనే వస్తుంది. సో విత్ హెల్డ్ లిస్ట్ ఉన్న వాళ్ళు నేనే అప్డేట్ ఇస్తాను. నాకు గుర్తున్నారు, మీరు నన్ను మర్చిపోయినారన్న మమ్మల్ని అని అడుగుతున్నారు. మిమ్మల్ని ఏం మర్చిపోలేదు. ఖచ్చితంగా నేను అప్డేట్ అనేది ఎస్ఎస్సి జీడీ గురించి దేని గురించి అయినా నేను అప్డేట్ 100% ఇస్తాను. మీరు అడగకపోయినా నేను ఇస్తాను. సో వేకెన్సీస్ అనేది మీకు ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత రన్నింగ్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా రన్నింగ్లో ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి.
సో ఎగ్జామ్లో ప్రతి ఒక్కరు పాస్ అవుతారు. ఏం చేస్తారంటే రన్నింగ్లో 300, 350 మందిని వెళ్తే అందులో 40, 50 మంది కూడా పాస్ అయ్యేది చాలా గగనం. సో రన్నింగ్ కొంచెం గట్టిగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి. సిఆర్పిఎఫ్ జీడీ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ కూడా మీకు నెక్స్ట్ మంత్లో అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. వెబ్సైట్లో అప్డేట్ వస్తుంది, రాగానే అప్పుడు మాట్లాడదాం. సో మళ్ళీ మీకు అప్పుడు చెప్తాను. సో ఇది దీనికి సంబంధించి. సో వితౌట్ లిస్ట్ వాళ్ళు వెయిట్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీగా ఉంది సిఆర్పిఎఫ్ జీడీ, దానికి మీరు రెడీ అవ్వండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.